షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఓరల్ హెల్త్ గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి చూద్దాము. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కొంచెం ఉమ్ము యొక్క కెమికల్ నేచర్ మారుతుంది. నోరు తడి ఆరిపోవడం అది జరుగుతుంది. దానివల్ల మీకు కొంచెం పుప్పిపళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ, అండ్ చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ, అండ్ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అంటాం, నోరు కొంచెం పూతగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నోరు చాలా పరిశుభ్రంగా పెట్టుకోవాలి, డైలీ ట్వైస్ బ్రష్ చేయాలి, ఫ్లాస్ చేయాలి, టంగ్ క్లీన్ చేసుకోవాలి, అండ్ రెగ్యులర్ డెంటల్ చెకప్ అవసరం మీకు. ఎందుకంటే వూండ్ హీలింగ్ కెపాసిటీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ మీకు ఏదైనా డెంటల్ ఇంప్లాంట్స్ కానీ ఏదైనా బ్రిడ్జెస్ కానీ మీరు వేసుకున్నట్టయితే, ఆల్రెడీ ఉన్నట్టయితే, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఇవి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ మీరు రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేసుకున్నట్టయితే వీటి లైఫ్ ఎక్కువ ఉంటుంది, మీ ఓరల్ హెల్త్ బాగుంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ మీ చిగుళ్ళ వ్యాధి అండ్ మీ ప్యాంక్రియాస్ ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది. చిగుళ్ళు క్లీన్గా ఉన్నప్పుడు మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. There is evidence-based study regarding this. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, ఓరల్ హెల్త్ని కూడా బాగా చూసుకోండి.